అరే అదే హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు రైడ్ వచ్చేసి ఒక చిన్న అడ్వెంచర్ రైడ్. అండ్ మేము మా ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాం. ఒక ఎన్ఎస్ అండ్ ఒక ఆర్ఎస్. అండ్ ఇప్పుడు వెళ్తున్నాం. యాక్చువల్గా మేము అనుకోలేదు, సడన్గా మా ఫ్రెండ్స్ డిసైడ్ చేశారు రైడ్ వెళ్దామని. సరే అని మేము కూడా ఓకే అని వెళ్తున్నాం. అండ్ అక్కడ బాగుంటుందని చెప్పారు. చూద్దాం మరి ఆ అడ్వెంచర్ ఎట్లుంటుందేమో. సరే అయితే ట్రైల్ వేసాం. ఇప్పుడు మనం కీసరగుట్టకి దగ్గరలో ఉన్నాం. మనకి రైడ్ వచ్చేసి మ్యాక్స్ 35 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ చూద్దాం ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంటాయో. 0 అయితే వేసినాం. ఇప్పుడు మనం మినిమం ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చే ఉంటాం. అండ్ నాకు కూడా రూట్ సరిగా తెలియదు, మన వెనకాలనే ఉండిపోయి చూద్దాం. ముందుకెళ్ళి రైడ్ ఆపుకొని చూద్దాం. అరే వచ్చేసినారు, వాళ్ళు మా వెనకాలనే ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం దగ్గర అంకేరెడ్డిపల్లి దగ్గరలో ఉన్నాం. అండ్ ఇప్పుడు మేము గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసాం, ఎందుకంటే మాకు అడ్రస్ సరిగా వెళ్ళట్లేదు. యాక్చువల్గా మేము పెద్ద రైడ్ వెళ్దామని ప్లాన్ వేస్తున్నాం, కానీ ఇప్పటికీ అది కుదురుతలేదు. ఎందుకంటే మనకు కరోనా వచ్చింది కదా, అట్లా అని వేరే స్టేట్కి అలో సరిగా వేయట్లేదంట. సో అందుకని మేము చిన్న చిన్న రైడ్స్ మాకు దగ్గరలో ఏవైతున్నాయో అక్కడక్కడ వెళ్ళి మేము మీకు చూపిస్తున్నాం. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటా. ఇప్పుడైతే ప్రజెంట్ మనం అంకేరెడ్డిపల్లి జంక్షన్లో ఉన్నాం. అండ్ ఇంకా నాకు తెలిసి ఒక 20 km ఉంటుంది. ఇప్పుడైతే మనం చిన్న చిన్న విలేజెస్ మనకి ఏవైతే దగ్గర ఉన్నాయో అటు సైడ్ నుంచి అయితే పోదాం అనుకున్నాం. ఆ రూట్లోనే పోతున్నాం. అండ్ ఇది మనకు వచ్చేసి దగ్గర యాదగిరిగుట్ట దగ్గర వరకు ఉంటుంది. నియర్లీ యాదగిరిగుట్ట ఐ థింక్. మనకి రోడ్లో చూసుకున్నట్టయితే అంత ట్రాఫిక్ ఏమి ఉండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మ్యాక్స్ 60-70 కొట్టినామంటే ఒక ½ an hour 40 minutes వెళ్ళిపోతాం. 1 hour కూడా అవుతుంది అప్పుడప్పుడు. ఇంకా ఇది మొత్తం గ్రీనరీ ఉంటుంది, ఎందుకంటే విలేజెస్ మొత్తం చిన్న చిన్న రోడ్స్ కంజెస్టెడ్గా ఉంటుంది. యాక్చువల్గా మేము ఇక్కడ సైడ్ నుంచి ఓనికి అసలు రోడ్ బాగుండదు అని అనుకున్నాం, కానీ ఇప్పుడైతే బాగానే ఉంది, వేసినట్టు ఇప్పుడు. అండ్ ఇక్కడ మనకు పొల్యూషన్ అలాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే గ్రీనరీ మొత్తం ఫార్మ్స్ అవి ఉంటాయి. మనకి ఇక్కడ సిటీ అనేది ఏమి ఉండదు, మొత్తం విలేజెస్లో మనకి నార్మల్గా చూసుకున్నట్టయితే ఫ్రీ ఎయిర్ దొరుకుతుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం బజాజ్ పల్సర్ RS 200 పైన ఉన్నాం, BS6 మోడల్. అండ్ ఈ బైక్ రివ్యూ వచ్చేసి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ బైక్ పర్ఫార్మెన్స్ మరీ ఓల్డ్ దానిలాగా అట్లా లేదు, కొంచెం డిఫరెంట్ చేసినారు. స్పీడ్ లిమిట్ పెట్టినారు, మరీ దానిలాగా వెళ్తలేదు, స్లోగా అనుకుంటుంది పికప్. ఈ బైక్ ఇప్పటికైతే నేను నార్మల్గా 125 కొట్టాను. నేను ఇంకా అంత మించి కొడితే మా ఫ్రెండ్ చచ్చిపోతాడు. ఆడు ఏదో మన నమ్మకంతో ఇచ్చిండు కదా ఆడితే బైక్. మా ఫ్రెండ్ రాలేకపోయింది, ఎందుకంటే వానికి కొంచెం పైల్స్ అయినాయి. ఈ రైడ్ వచ్చేసి నాకు కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనం సిటీలో రైడ్ చేసింది వేరే ఉంటుంది, విలేజ్లో రైడ్ చేసింది వేరే ఉంటుంది.
సిటీలో ఏంటంటే మొత్తం పొల్యూషన్ లొల్లి లొల్లి ఆరం అది ఇది మొత్తం ఉంటుంది. మనకి ఇక్కడైతే అట్లా ఏమి ఉండదు, ఫ్రీ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మనకి వీడియో చాలా లాంగ్ అయ్యేటట్టుందిగా. సరే, అట్లనే వాచ్ చేస్తుండండి. ఇప్పుడు టైం ల్యాబ్స్ స్టార్ట్ చేస్తున్నా. Дикая Кассандра, игривая подра, затмевала разум, убивала музыканта. Тем не менее я рядом был и верила легориями. Моя дикая Кассандра, игривая подра, затмевала разум, убивала музыканта. Тем не менее я рядом был и верила легориями. Съедены будут эти веры. Нарекли тебя накормленные бредом, ай-яй-яй, ты на сунгере души педалами любима, так и стоит талентами родимыми, храним образопасы, угнетенными сердцами воспевалась биты за время, навела жадинок, сила милась умирать, и время не давалось, просила просто доверить под этим крутом негатива, тем, кто не увидит свет, и больно ласково, красиво закручивалась уже. Мы намеренно видели себя, как дети пути, брали что хотим, и скорее я не смогу в этом мире один. Благослови сегодня забудем. Моя дикая пленник Кассандра. Моя дикая пленник Кассандра. А я летит ночами как птица, разрушив опять строим мосты. Но если не ты, кто меня спасет? Улетает дым, она знает пол. Позволь раствориться в объятиях, где ты мир слышишь, проникаешь в сознание. Это опасно не слышать. Все разъехались, прочь не горят огни. Представь в роли игривой воды. Проведу с тобой ночь. Я пленник Кассандры. Моя дикая Кассандра, игривая подра, затмевала разум, убивала музыканта. Тем не менее я рядом был и верила легориями. Съедены будут эти веры. Моя дикая Кассандра, игривая подра, затмевала разум, убивала музыканта. Тем не менее я рядом был и верила легориями. Съедены будут эти веры. ఇది మా ఫ్రెండ్ కెమెరా ఫ్రెండ్స్. అండ్ ఆయనకి ఏంటంటే మైక్ లేదు, ఆయన మాట్లాడలేకపోయిండు. సో ఆయన వాయిస్ ఓవర్ కూడా నేనే ఇస్తున్నా. ఇప్పుడు మనం వచ్చేసినాం. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ వస్తుంది మనకి. షాప్ దగ్గర థమ్స్ అప్ ఏమైనా తీసుకుందామని ఆగినాం. చలో మరి మళ్ళీ స్టార్ట్ అవుదాం.
ఇది మనం యాదగిరిగుట్ట వెళ్ళే రూట్. ఇప్పుడు కొత్తగా రోడ్ వేస్తున్నారు, చాలా పెద్దగా వేసినారు. మనం చుట్టూ చూసుకున్నట్టయితే కొండలు, చెట్లు, పెద్ద రోడ్డు మస్తు ఉంది. మరీ అప్పటిలా లేదు రోడ్డు, కొంచెం నీట్గా వేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. చూద్దాం, అంటే సగం సగం వేసినారు అబ్బా. ముందల మళ్ళీ అలానే ఉంది. చూడండి, ఇట్లా మధ్యలో మధ్యలో ఇట్లుంది. కొంచెం ముందుకు వెళ్తే క్లియర్గా ఉంది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న కొండ దగ్గరికే మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఒక 6 కిలోమీటర్స్ అనుకుంటున్నా. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం అనుకున్న ప్లేస్ వచ్చేసినాం. ఇదే మీరు చూడండి కమాన్. అండ్ ఇక కొండపైకి వెళ్తాం. అండ్ ఆ వీడియో మీకు నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. ఇది పార్ట్ 1. పార్ట్ 2 లాగా అంటే వీడియో పెద్ద అవుతుంది, అందుకని 2 పార్ట్స్ లాగా చేసాం.